హే! వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్‌వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే, నేను నెక్స్ట్ జేఎస్ సిరీస్ అయితే క్రియేట్ చేస్తున్నాను గదా! అది క్రియేట్ చేస్తున్నప్పుడు కోడ్‌ని గిట్‌లో పుష్ చేద్దాం అన్నప్పుడు పుష్ చేసేటప్పుడు ఏమేమి స్ట్రాటజీస్ మనం హ్యాండిల్ చేసుకోవాలో అన్నది నాకొక ఐడియా వచ్చిందనమాట. అందుకని నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఓకే. సో, బిఫోర్ వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి టాపిక్స్, మంచి మంచి కాన్సెప్ట్స్, రియల్ టైమ్ సినారియోస్ అన్ని కూడా తీసుకొస్తూ ఉంటాను. ఓకే. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గిట్‌లో కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నా. ఓకే. మీరు చూస్తే గనుక బ్రౌజర్‌లో ఇది next.js ట్యుటోరియల్ అని చెప్పి. ఇందులో ఇప్పుడు నేను ఏదైతే కంటెంట్ చెప్తున్నానో, ఆ కంటెంట్ సంబంధించిన కోడ్ అంతా కూడా ఇందులో పుష్ చేద్దాం అని ప్లాన్‌లో ఉన్నాను. సో, ఆ పుష్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ ఇనీషియల్‌గా సెటప్ చేస్తా. యాక్చువల్‌గా మీరు ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్, ఎన్‌పీఎక్స్ క్రియేట్ నెక్స్ట్ యాప్ అంటే గనుక ఆటోమేటిక్‌గా గిట్ సెటప్ కూడా వాడే ఇచ్చేస్తాడు. ఓన్లీ మనము గిట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ మాత్రం సెటప్ చేసుకోవాలి. గిట్ కాన్ఫిగ్ యూజ్ చేసి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే నేను గిట్ చేంజెస్ చూసినప్పుడు నా దగ్గర నెక్స్ట్ అన్న ఫైల్, నోడ్ మాడ్యూల్స్ అన్న ఫైల్, ప్యాకేజ్ లాక్ చేశాను, ప్యాకేజ్.js అని ఈ పేజెస్ పబ్లిక్ ఇవన్నీ వచ్చేసింది. బట్ ఇందులో నాకు నోడ్ మాడ్యూల్స్ గిట్‌లో పెట్టం మనం. సో, నెక్స్ట్‌కి వచ్చేటప్పటికి నెక్స్ట్.js కూడా గిట్‌లో పెట్టము. ఓకే. ప్రస్తుతానికి మన డెవలప్‌మెంట్ కోసం నేను మాట్లాడింది. సో, మరిప్పుడు ఎలా సాయి, మరి ఎలా అయితే ఈ ఫైల్స్ అన్ని ఇగ్నోర్ చేయాలి కదా! అంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు మాన్యుయల్‌గా సెటప్ చేసుకుంటున్నప్పుడు కోడ్ ఒక ఫైల్ పెట్టాలి. అదే డాట్ గిట్ ఇగ్నోర్. ఓకేనా? డాట్ గిట్ ఇగ్నోర్ అని పెట్టి, ఇందులో మీకు ఏ ఫైల్స్ అయితే వద్దనుకుంటున్నారో ఆ ఫైల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. డైరెక్టరీస్. ఫస్ట్ నేను డైరెక్టరీస్ అంటాను చూడండి. దీన్ని ఉంచండి అలా డైరెక్టరీ, లేకపోతే ఇది డైరెక్టరీ ఇచ్చాను. తర్వాత నాకు ప్యాకేజ్ లాక్ కూడా వద్దనుకుందాం. సపోజ్ ఫైల్ కూడా పెట్టుకోవచ్చు. ఫైల్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అని ఉంది చూసారా? ఇది కూడా నాకు వద్దు. డాట్ నెక్స్ట్ కూడా పెట్టుకుందాం. ఇది ఫైల్. కాబట్టి ఈ 2 ఫోల్డర్స్ కదా! ఇలా పెడతా సెపరేట్‌గా. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్‌లో కనబడుతుంది కదా! ఒకసారి గిట్ స్టేటస్ చూద్దాం మళ్ళీ. మీరెప్పుడైనా గిట్ స్టేటస్ అని కొట్టారనుకోండి, అందులో ఏమేం ఫైల్స్ ఉన్నాయో అది ఏవైతే ఇగ్నోర్ చేసేసి రిమైనింగ్ ఫైల్స్ ఏవైతే మనం యాడ్ చేయాలో అవే చూపిస్తాయి. ఇక్కడ చూడండి. గిట్ ఇగ్నోర్ ఉంది, రీడ్‌మీ ఉంది, ప్యాకేజ్.js ఉంది, పేజెస్ పబ్లిక్. ఇందాక ఏం చేశాను, ఇందులో మెన్షన్ చేసిన ఫైల్స్ కనపడట్లే ఇక్కడ. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఈ ఫైల్స్ తీసేసి మళ్ళీ ఒక్కసారి గిట్ స్టేటస్ కొట్టాననుకోండి. చూడండి ఇప్పుడు నెక్స్ట్ కనబడుతుంది, నోడ్ మాడ్యూల్స్ కనబడుతుంది, ప్యాకేజ్ లాక్ కనబడుతుంది. సో, ఎప్పుడైనా మీరు గిట్‌లో నుంచి కొన్ని ఫైల్స్‌ని మీరు ఇగ్నోర్ చేయాలి అంటే డాట్ గిట్ ఇగ్నోర్ అని మీ రూట్ ఫోల్డర్‌లో పెట్టుకోండి. ఆ ఫైల్స్‌ని మీరు ఏదైతే మీకొద్దో అవి యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకది గిట్ కమిట్ గాని, యాడ్ చేయడం గాని నుంచి గాని రిమూవ్ చేసేస్తదనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను గిట్ యాడ్, ఇక్కడ నాకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. గిట్ యాడ్ అన్నాడు కదా! గిట్ యాడ్, నెక్స్ట్ గిట్ కమిట్, మై ఫస్ట్ కమిట్ అంటున్నాడు. జస్ట్ వాడు ఇచ్చినట్టు చేసేద్దాం. గిట్ ఫస్ట్ కమిట్, గిట్ బ్రాంచ్ మెయిన్ అంటున్నాడు. సో, గిట్ బ్రాంచ్ మెయిన్, గిట్ రిమోట్, సో రిమోట్ అంటున్నాడు. నేను ఇంకా లైన్స్ కాపీ పేస్ట్. ఇంక మీకు ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు. ఇంక మనం చేసేది ఏముంది అక్కడ? జస్ట్ గిట్ పుష్. సో, ఎప్పుడైతే పుష్ చేశానో ఆటోమేటిక్‌గా నా చేంజెస్ అన్నీ గిట్‌లోకి వచ్చేసాయి. రీలోడ్ చేసుకోండి.